రేపు ఎలక్షన్స్ ముందు అధికారం కోసం కుర్చీ కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకి రైతు భరోసా కింద ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగా రైతులకు సహాయం చేశాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే రైతులను దగాగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు 20,000 రూపాయలు సహాయం చేస్తామని ఏదైతే చెప్పారో కానీ 6 నెలలు అవుతా ఉంది, దాని ఊసే లేదు. రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిన హామీల్లో ఏదైతే 20,000 ఉందో అది కనీసం బడ్జెట్లో కూడా వాళ్ళు ప్రతిపాదన పెట్టిన పరిస్థితి లేదు. ఇవే కాదు, సూపర్ 6 తోటి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారో, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో రైతులకు అండగా ఉండటానికి రైతుల పక్షాన రేపు నరసరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మా నాయకులు అందరం కలిసి రేపు రైతుల పక్షాన ఒక వినతి పత్రాన్ని మెమోరాండాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకమైన పోరాటాలు ఈ రాష్ట్రంలో రైతాంగ పక్షాన చేయబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఏదైతే పేద వర్గాలకి, ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇస్తే ఈరోజు కనీసం ఎలక్షన్ 6 నెలలు అవుతా ఉంది, ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం. రేపు రైతుల పక్షాన ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతులకి సహాయం ఏదైతే ఉందో సూపర్ 6లో పెట్టిన 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఈరోజు ఒక పక్క ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. తడిసిన ధాన్యం అని ఏదో వంకతోటి ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. రేపు మేము అందరం కూడా కలిసి రైతుల పక్షాన రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం రూపంలో ఇచ్చేసి రైతుల పక్షాన ఇక నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, మెడలు వంచి వాళ్ళు హామీలు అమలు చేసే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. రైతుల పక్షాన, పేద వర్గాల పక్షాన ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి దాని మీద దృష్టి కాకుండా దయచేసి మీరు పేదలకు సహాయం చేయాలి. ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మీరు దృష్టి పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఆల్రెడీ ఇప్పటికీ డిఎస్పీ గారికి కూడా, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మాకు పర్మిషన్ కావాలని కూడా మేము అడగడం జరిగింది. రేపు జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి రైతులను కలుపుకొని వెళ్ళి కలెక్టర్ గారికి రైతుల పక్షాన ఒక మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొనాలి, పార్టీ కార్యకర్త నాయకులందరూ రావాలని కూడా కోరుతాం. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల.